హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే వ్లాగ్ అండి. నిన్న వ్లాగ్లో నేను మొత్తం 3 డేస్ వ్లాగ్స్ అయితే కలిపి పోస్ట్ చేస్తాను కదండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఎవ్రీడే వ్లాగ్స్ అయితే వస్తాయి. నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదా అత్తయ్య మావయ్య వచ్చారు అనేసి. సో అది ఈరోజే సండే మార్నింగ్ వచ్చారు. అది కూడా నిన్న వీడియో బిట్లో అయితే ఇంక్లూడ్ చేసేసాను. ఇప్పటి నుంచి ఇంకా వ్లాగ్ కంటిన్యూగా ఒక ఫ్లో అయితే కంటిన్యూ అవుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా రోజులు అయిపోయిందండి ఇలా డైలీ వ్లాగ్, ఒక ఫుల్ డే వ్లాగ్ షూట్ చేసి చాలా రోజులు అయింది అన్నట్టు అనిపించింది. మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం మనసు బాగా డిస్టర్బ్ అయింది అనమాట. ప్రాపర్గా వ్లాగ్స్ అయితే షూట్ చేయకపోయాను. బట్ ఈ రోజు నుంచి వ్లాగ్స్ అయితే కంటిన్యూగా షూట్ చేస్తానండి. అలాగే నేను చెప్పాను కదా వీక్లీ వన్స్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అనేసి. సో దానికి కూడా మళ్ళీ ట్రై చేయాలి. అప్పుడు ఒక మంచి ఫ్లోలో ఉన్నాను, నేను మంచిగా షూట్ చేస్తూ వస్తున్నాను. సడన్గా వదిన వాళ్ళ అమ్మగారు చనిపోవడము, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అయిపోవడము, ఇంకా మావికి హెల్త్ బాగోపోవడం, ఇవన్నీ నాకు చాలా మూడ్ బాగా డిస్టర్బ్ చేసినాయి అనమాట. మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఈ వీక్ అయితే. మరి మంచి ఆ టైప్ వీడియో పెట్టగలుగుతానో లేదో తెలియదు. దానికి ఒక 1 వీక్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందండి, అంత మంచిగా వీడియోస్ని షూట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి. బట్ ఈ రోజు నుంచి దానికి తగ్గ ఫుటేజ్ని అక్కడక్కడ షూటింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఇంకా మావయ్య అత్తయ్య అయితే మార్నింగే వచ్చారండి. వాళ్ళు వచ్చేసరికి 7 o'clock అలా అవుతుంది. ఇంకా టీ తాగేశారు అత్తయ్య మా వారును. ఇప్పుడు మావయ్యని తీసుకుని మా హస్బెండ్ అయితే బ్లడ్ టెస్ట్లకు అయితే వెళ్ళారనమాట. షుగర్ టెస్ట్ కాబట్టి ఏమీ తినకూడదు, నార్మల్గా వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చే లోపల నేను టిఫిన్ అయితే చేసేసి ఉంచుతాను. అయితే ఇప్పుడు షుగర్ టెస్ట్కి వెళ్ళారు కాబట్టి ఇడ్లీ తినాలి కదండి. నేను కరీంనగర్ వెళ్ళాను కదా, అక్కడ ఉండిపోవడము. నేను ఇడ్లీకి మినపప్పు అది నానబెట్టలేకపోయాను. మా వారికి చెప్పాను మీరు నానబెట్టండి, నేను వచ్చాక రుపుతానంటే, బాబు నేను ఇవన్నీ పర్లేను, మా నాన్న ఒక్కరికి నేను టిఫిన్ బయట కొనిచ్చేస్తాను, మనకి ఇంట్లో ఏమన్నా చేసేది కానీ అన్నారు. ఇంకా మావి గారు ఇడ్లీ తింటారు బయట నుంచి తెచ్చుకున్నది. నేను ఇంట్లో మా కోసం అయితే ఎర్ర ఉప్మా అయితే చేస్తున్నానండి. వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు, మళ్ళీ తినేసి ఒక 2 hours ఆగిన తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్కి ఇస్తాకి వెళ్తారు. సో ఈ లోపల ఉప్మా అయితే చేసేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇది సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చేసరికి టైం అయితే 6:50 అలా అవుతుంది. సో వాళ్ళు వస్తారు కదా అనేసి నేను సండే అయినా కూడా ఎక్కువసేపు అయితే పడుకోలేదనమాట. అసలు నైట్ పడుకునేసరికి లేట్ అయ్యింది. నైట్ నేను కరీంనగర్ నుంచి అయితే వచ్చాను కదండి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత వంట చేసుకుని, గిన్నెలన్నీ క్లీన్ చేసుకుని, ఇల్లు శుభ్రం చేసుకుని పడుకునేసరికి నాకు టైం అయితే 11:30 అలా అయిపోయింది. ఇంకా మళ్ళీ మార్నింగే 5:30 ఆ టైంకి వాళ్ళు బస్సు దిగిపోతారు కదా అమీర్పేటలోని. మా హస్బెండ్ అమీర్పేట వెళ్ళి అత్తయ్యని మావయ్యని రిసీవ్ చేసుకుని ఇప్పుడు ఇంటికైతే వచ్చారనమాట. సో ఇంకోండి మావయ్య వాళ్ళు లోపలికైతే వస్తున్నారు. ఈ వీడియో బిట్ని నిన్న కూడా ఇంక్లూడ్ చేశాను కదా, సో అదే ఇది. సో మావయ్య గారికి అయితే ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటన్నీ చెప్తానండి. ఎవ్రీ డీటెయిల్ నేను వీడియో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ టైంలో నీకు వీడియో అంత అవసరం అని అంటే ఇదే నాకు చాలా అవసరమండి. ఈరోజు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా, మేము ఎమర్జెన్సీగా ఏమన్నా మనీ ఖర్చు పెట్టాలి అన్నా, మా హస్బెండ్ని ధైర్యంగా ఉంచగలుగుతున్నాను అన్న నాకు ఈ ఇన్కమ్ చాలా హెల్ప్ అయ్యిందనే చెప్తాను. వీడియో చూసే ఆడియన్స్ ఏంటి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకేంటి ఒకటి అనిపిస్తుందండి. మా వారు గవర్నమెంట్ జాబే కాబట్టి మాకు ట్రైన్ టికెట్లు ఫ్రీ, ఇల్లు ఫ్రీ, తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్ళామంటే ప్రతీది ఫ్రీగా అయిపోతుంది అనుకుంటారు. ఇక్కడ ఫ్రీగా ఏది వచ్చి పడిపోదండి. మనకి హాస్పిటల్ రూమ్ ఛార్జెస్, లేకపోతే హాస్పిటల్లో కొన్ని రకాల టెస్టులకి మాత్రమే మనకి గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. తర్వాత మనకి హాస్పిటల్లో కొన్ని నీడ్స్ ఉంటాయి కదండి, అలాంటివి ఏమన్నా కావాలి అంటే వాటిని ఎన్ని వేలైనా లక్షలైనా మనమే ఖర్చు పెట్టుకోవాలి. అవి CGHS రేట్స్లో అయితే పడవు. ఇది ఒక క్లారిటీ ఇస్తున్నానండి. నాకు చాలామంది కామెంట్స్లో అడుగుతారు, ఏదైనా ఊరు వెళ్తే మీకు ట్రైన్లు ఫ్రీ కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరుగుతున్నాం అంటారు. లేదండి, మాకు సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మాత్రమే ఫ్రీ వస్తుంది. మిగతా టైం మీ అందరిలాగానే మేము టికెట్ అయితే కొనుక్కునే వెళ్తాము. అలాగే ఇంకా మా ఫ్యామిలీలో చాలామంది ఆడికి ఫ్రీ కాబట్టి చూపిస్తున్నాడు అని అనుకుంటారండి.
ఫ్రీగా ఏది అయిపోదండి. జస్ట్ మనకి హాస్పిటల్ రూమ్ రెంట్స్ లేకపోతే కొన్ని మెడిసిన్ ఖర్చులు మాత్రం ఇస్తుంది. కొన్ని అస్సలు మనకి సీజీహెచ్ఎస్లో కవర్ అవ్వవన్నమాట. అలాంటి వాటికి మనం ఎంతైనా మనమే పెట్టుకోవాలి. సో చాలామందికి పాపం తెలియక ఇలా అనుకుంటారండి. సో అందుకనేసి చెప్తున్నాను. ఇంకా అత్తయ్య మావయ్య అయితే వచ్చారు. మావయ్య అయితే మనిషి చూడడానికి ఏమీ లేదు బాగానే ఉన్నారు కదా అని అనిపిస్తుందండి. కాకపోతే ఆయన లోపల ఎంత హెల్త్ ప్రాబ్లం ఉంది అన్నది మాకు ఈవినింగ్ లోపల తెలియలేదనమాట. అన్నీ చెప్తానండి. ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూద్దరు కానీ. ఇది అమ్మిచ్చింది ఒక 2-3 నెలలు అవుతుంది. నా దగ్గర పాత కారం ఉందని వాడుతున్నాను. బాగానే ఉంది కానీ ఏంటో ఇలాగా తీగల్లా కనిపిస్తుంది నాకు. ఎండలో పెట్టినా ఇదేంటి ఇలా వచ్చింది? బూజు పర్లేదు, అసలు ఓపెన్ చేయలేదు నేను. మమ్మీ ఇచ్చిన డబ్బా ఇచ్చినట్టు బాగానే ఉంది. ఇప్పుడు ఇందులో తీయాలి. కారం అయిపోయిందని డబ్బా కడిగాను. తీస్తారా? ఇక్కడ అందులో గరిపి తీసి తీయండి. నేను వద్దు, కారం బాగానే ఉంది. అది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టి ఇది వేసేసాక ఎండలేక తేడా కానీ బాగుంది, చాలా బాగుంది. అది మీరు అందులో వేసాను. నేను ఉప్మా రెడీ చేసేది. మళ్ళీ సతీష్ గారు వచ్చేస్తే ఇంకా చేయలేదా అంటారు. మళ్ళీ వెళ్ళాలి కదా. బాగుంది, కారం బాగుంది. ఏమక్కర్లే, ఇలా వదిలే. ఫ్రిడ్జ్లో పెట్టేది. ఫ్రిడ్జ్లో ఎన్న పెడతాం? ఫ్రిడ్జ్ అంత డబ్బా పట్టదు కూడా నాకు. కింద ప్లేట్ ఏమన్నా పెట్టండి అత్తయ్య. ప్లేట్ గట్టి బాగుంది, కారం ఏం పర్లేదు, వాడేసుకోవచ్చు. అవి ఎండ ఉంటే ఎండ సరిపోతుంది. ఎండన్నా తెల్లబడిపోతుంది. ఎండ ఉంటే మళ్ళీ ఎర్రగా పొట్లు పోతుందేమో. తెల్లబడిపోతుంది, అది టేస్ట్ ఉండదు. అందుకని ఉండదు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఎర్రనొక ఉప్మా చేస్తున్నాను. చెప్పాను కదండి, మినప్పప్పు అయితే ఇప్పుడు నానబెట్టాను. నిన్న నైట్ నేను వచ్చేసరికి అవ్వలేదనమాట. మా వారు నానబెట్టమంటే బాబు నేను ఇవన్నీ పడలేను, నువ్వు వచ్చాక చూసుకో అన్నారు. ఇంకా నైట్ నేను వచ్చి వంట చేసుకుని పడుకునేసరికి టైం అయితే 11 అయిపోయింది. మళ్ళీ ఇంకా పప్పు నానబెట్టి 5 రుబ్బుకోవాలంటే ఇంకా కష్టమైపోద్ది కదండి. సో మావయ్య గారికి మట్టికి బయట నుంచి ఇడ్లీలు అయితే తీసుకొని తెచ్చుకున్నారు. ఇంకా మా కోసం నేనైతే ఉప్మా అయితే చేస్తున్నాను. ఎర్రనొక ఉప్మా అయితే మాత్రం అన్ని రకాలు వేసానండి. క్యారెట్, గ్రీన్ బఠానీ ఇవన్నీ వేసి చక్కగా చేశాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇంట్లో ఆల్మోస్ట్ చాలా వరకు కిరాణా అయిపోయిందండి. వేరుశనగుళ్ళు లేవు, ఎర్రనొక ఉప్మా లేదు, ఇంకా ఇడ్లీ రవ్వ ఇలాగ కొన్ని అయిపోయినాయి. వీటన్నిటిని అయితే ఇప్పుడు తెప్పించాలి మా వారిని డీమార్ట్కి పంపి. కాకపోతే మా వారికి పాపము క్షణం తీరిక లేదండి. నవంబర్ ఎండింగ్ నుంచి ఈ డిసెంబర్ పూర్తయ్యే వరకు మాకు అసలు ఇలాగ చాలా టైట్గా ఉంటుందా ఏంటని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్కన మా వారికి బయట డ్యూటీలు, మరో పక్క ఏమో ఇప్పుడు మావికి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేయడాలు, ఇలాగా అసలు చాలా చాలా బిజీగా ఉంటుంది. ఈ డేస్ అన్నిటిలో ఎవరైనా ఎక్కువగా స్ట్రైన్ అయ్యారు అంటే అది కేవలం నా హస్బెండ్ అనే చెప్తాను. అసలు నిన్న జరిగిన సిచ్యువేషన్కి తను ఎంత కంగారు పడ్డాడో నాకు మాత్రమే తెలుసండి. అది చాలామందికి అది అర్థం కాదు. నా హస్బెండ్ ఎంత కంగారు పడిపోయి ఎంత ప్యానిక్ అయ్యారో అన్నది నేను దగ్గరుండి చూశాను. ఇంకా నేను తన పక్కన లేకపోతే ఇంకెంత ధైర్యం కోల్పోతాడో అని నేను తనను పట్టుకుని వదలలేదు అసలు నిన్న. మా వారు అలాగే మావయ్య గారు బ్లడ్ టెస్ట్కి అనేసి వెళ్ళారు కదండి. ఫస్ట్ అయితే ఏమీ తినకుండా ఇవ్వాలంట బ్లడ్. తర్వాత ఇంటికొచ్చి ఇడ్లీ ఏమన్నా తినేసి ఒక 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి టెస్ట్ అయితే చేయించుకోవాలంట. ఇప్పుడు ఇంటికొచ్చారు. నల్ల కుర్చీ ఉండాలేమో. హైదరాబాద్ ఏమేమి టెస్ట్ చేశారు?
అదే ఉన్నారని తీసేస్తారు. ఈసారి తీయలేదు మరి. షాను వాళ్ళు లేకండమ్మా. ఏది హేమని ఏమి ఇచ్చింది షానుకి? ఎంతో కదా, ఒక 20 ml వస్తుంది అంతే. దాంట్లో నుంచి ప్లాస్మా సీరం సెపరేట్ చేసి చేస్తారు. ఏదా హేమని మీకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చిందంటే పేపర్ వద్దా? ఏదో ఒకటిదంతా రాసుంటారు. రాయి రాకండి. ఏంటి ఏది ఏం రాసే రకాలని ఇచ్చారు. హేమన్య లెటర్ ఏది రాసింది? షాను మై బర్త్డే ఆన్ 17th December. హేమన్య బర్త్డే వచ్చేస్తుంది 17th December. అప్పుడు ఫోన్ చేసి చెప్ది కానీ ఐ వాంట్ టు మీట్ యూ షాను అండ్ మను. ఐ థింక్ యు ఆర్ మై అండ్ హేమన్య వాజ్ బెస్టీ. బాయ్ బీ కేర్. ఐ am రుతిక. షానుకి రుతక్క హేమన్య పంపించిన లెటర్స్ ఇవి, దాచుకోండివి. పెద్ద అయ్యాక చూసుకుందిరు కానీ నువ్వు షాను రుతక్క చూసుకుని, హేమన్య రుతక్క నువ్వు చూసుకుని హ్యాపీ ఫీల్ అవుతుంది కానీ. అమ్మది ఏంటమ్మా ఇలా ఉంది? టార్చా ఏంటిది? ఇది ఏంటది? రాస్తుందిరా వీటి దగ్గర రాస్తుందా? ఓకే, ఇది టార్చ్ రే. ఇది టార్చ్. చూడు ఎంత బాగుందో. ఇవన్నీ చక్కగా ఎగిపోయాయండి. ఇంట్లో ఎర్రనొక్క ఉప్మా కరెక్ట్గా 1 గ్లాస్ అయితే ఉంది. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లోకి సాల్ట్ అవి వేసేసుకుని వాటర్ని అయితే మరిగిచ్చేసుకుని, ఇది మరిగిన తర్వాత ఎర్రనొక్క ఉప్మా అయితే వేసేసుకుంటాను. వాటర్ అయితే చక్కగా మరిగిపోయిందండి. దీంట్లోకి నేను 1 గ్లాసు ఎర్రనొక అయితే వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేశాను. కొద్దిసేపటికి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఉప్మా అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మావి గారికి ఏమో ఇడ్లీ సాంబార్ అయితే తీసుకుని వచ్చారు. మావి ఇంకా ఇడ్లీ సాంబార్ అయితే తినేశారనమాట. సో అలాగా మార్నింగ్ టిఫిన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. సో నేను ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదండి, మావయ్య గారు మా ఇంటికి వస్తున్నారు, కిడ్నీలో కొంచెం ప్రాబ్లం ఉంది అని ఇలా చెప్పాను. నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా చాలామంది మెసేజ్ చేశారండి, మీ మావయ్య గారికి ఏం ప్రాబ్లం వచ్చింది, మా ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది, మా మావయ్య గారికి కూడా కిడ్నీ ప్రాబ్లం అని అన్నారు, క్రియాటిన్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, మీరు ఏ హాస్పిటల్లో చూపిస్తున్నారని కొంతమంది అడిగితే, కొంతమంది ఏమో కేర్ హాస్పిటల్ గచ్చిబౌలిలో బాగుంటుంది, అక్కడికి వెళ్ళండి భవానీ గారు, అతను చాలా బాగా చూస్తారు అని ఇలాగ సలహా అయితే ఇచ్చారండి. సో నేను మొత్తం అన్ని డీటెయిల్స్ మీకు స్టార్టింగ్ నుంచి చెప్తాను. మావయ్య గారికి మొన్న మేము పరుపు వీడియో షూటింగ్కి వెళ్ళాం కదండి, అప్పటికే మాకు డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే మావయ్య గారి ముఖం అంతా ఉబ్బిపోయినట్టుగా అలా ఉన్నది. సో మేము అన్నాము, ఏంటి ముఖం ఉబ్బిపోతుంది, కాలు నీరు పట్టేస్తుంది, బాగోలేనట్టుంది, కిడ్నీ ఏమన్నా తేడా వచ్చిందేమో అంటే. అంతకుముందు కూడా మావయ్య గారికి డయాలసిస్ జరిగిందిలేండి. ఎందుకంటే కాలు ఆపరేషన్ చేయించాం కదా, అప్పుడు కాలు కుళ్ళిపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు డయాలసిస్ చేయించాకనే కాలు ఆపరేషన్ చేయించి తీపిచ్చేసామన్నమాట. సో అది రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి. మా మావయ్య గారు ఏమో రమ్మంటే రావట్లేదు, వచ్చినా కూడా వాళ్ళ హాస్పిటల్కే వెళ్ళట్లేదు అనమాట. అక్కడే చూపించుకుని అక్కడే చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ అవి మింగుతున్నారు. మొన్న మేము వెళ్ళినప్పుడు ఇది బాగోలేదు మీకు రండి అంటే, నేను రాను, చాలా చలిగా ఉంది, ఇప్పుడు ఈ చలిలోని నేను మీ ఇంటికి వస్తే ఇంకా అసలు నేను తట్టుకోలేను అనేసి చెప్పారనమాట. సరే అయితే ఏమన్నా తేడా ఉంటే చెప్పండి అనేసి ఇంక మేము ఆ రోజు పరుపు వీడియో షూటింగ్ అయిపోగానే వచ్చేసాం కదా. తర్వాత ఒక 1 వీక్ తర్వాత మావి గారికి మొత్తము మళ్ళీ ఇలాగే ఫేస్ అంతా ఉబ్బిపోయి కాళ్ళంతా నీరు పట్టేసినట్టు అయిపోయింది. అందుకని అక్కడ చాగల్లులో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు షుగర్ టెస్ట్ అవి చేసి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పారంట. బ్లడ్ కూడా అసలు లేదు అన్నారంట. ఈ స్వీట్స్ మా బావగారు మా అత్తయ్య వచ్చినప్పుడు కొన్ని పంపించారంటండి. చాలా చాలా బాగున్నాయి, ఎంత టేస్టీగా ఉన్నాయో. నేనైతే 3-4 కలాకండాలు అయితే తినేసానండి.
సో ఇంకా క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, బ్లడ్ లేదు అని చెప్పారు. చెప్తే మేము అప్పుడు వెంటనే బయలుదేరిపోయి వచ్చేసేయండి అని చెప్పామండి. ఎంతో ఒక 15 రోజుల క్రితం జరిగిందనమాట. మావి ఏమో బాబోయ్ నేను ఇప్పుడు రాలేను, నాకు ఇక్కడే ఇంత చలిగా ఉంటుందంటే హైదరాబాద్ ఇంకా చలిగా ఉంటుంది, నేను రాలేను అని అన్నారు. పోనీ మా హస్బెండ్ వెళ్ళి తీసుకొద్దాము అంటే మా వారు అసలు హైదరాబాద్లో ఉన్నదే లేదు కదండి, వెస్ట్ బెంగాల్ అని వేరే నంద్యాల అని అలా తిరుగుతూ ఉన్నారు కదా. సో ఇంకా సరే రాము అని అంటున్నారు. అలా ఎంత సీరియస్ ఇష్యూ ఉంది అని మాకు తెలియదు, మా అత్తయ్య పూర్తిగా మాకు ఏం చెప్పలేదు, ఇంకా రాలేదు. అయితే ఆయనకి టెస్టులు చేయించుకున్నప్పుడు క్రియాటిన్ వాల్యూ 3.1 అయితే వచ్చిందండి. నెక్స్ట్ హీమోగ్లోబిన్ వచ్చేసి 8 పాయింట్స్ మాత్రమే ఉందన్నమాట. అలా ఒకరోజు మావయ్య గారికి సడన్గా ఏమైంది, బాగా చెమటలు పట్టేసి ఒళ్ళంతా చలిలాగా వచ్చిందంటండి. అలాగా 2 టైమ్స్ రిపీట్ అయ్యిందంట. సో ఇలాగా ఒకరోజు రాత్రి ఏ రోజు నేను కరీంనగర్ వెళ్ళడానికి ముందు రోజు అనమాట, నైట్ 1:30 ఆ టైంకి ఫోన్ వచ్చిందండి. నేను ఫోన్ సైలెంట్లో పెట్టాను ఆ రోజు. 1 o'clockకి లెగిసి చూస్తే వరుసగా 8 మిస్డ్ కాల్స్ ఉన్నాయన్నమాట మా తోడుకోడల దగ్గర నుంచి. అప్పుడు ఏమైంది బాబా అని చేస్తే మావి గారికి సీరియస్ అయిపోయింది, మనిషి మాట లేదు, ఒళ్ళంతా చెమటలు పట్టేసి మనిషి మాట బయటికి రావట్లేదు, చాలా సీరియస్ అయ్యింది. ఆ తర్వాత డ్రింక్ అవి తాగిచ్చిన తర్వాత కొంచెం ఏంటో మరి నార్మల్ అయ్యారు అని చెప్పారు. మేము అప్పటికే ముందు టికెట్లు చేసాము, మావి గారు నేను రానన్నారు, అవి క్యాన్సిల్ అయిపోయినాయి. మళ్ళీ మా హస్బెండ్ నువ్వే వచ్చి తీసుకుని వెళ్ళు, నా వల్ల కాదు, నాకు భయంగా అనిపిస్తుంది, నేను ప్రయాణం చేయలేకపోతున్నాను అన్నారని మా హస్బెండ్ టికెట్లు చేసుకున్నారు. సో మా హస్బెండ్ రేపు వెళ్తారు అనగా ముందు రోజు ఇలాగ సీరియస్ అయితే అయ్యిందనమాట. ఇంకా అసలు మేము అప్పటికే 20 రోజుల నుంచి రండి అని చెప్తున్నా మావయ్య గారు రావట్లేదు కదా. ఇంకా ఆ రోజు చాలా సీరియస్ అయ్యామన్నమాట. మీరు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు, హెల్దీగా ఉన్న మా వదిన వాళ్ళ అమ్మగారే అలా చనిపోయారు, మీకు ఇంత ప్రాబ్లం ఉంది, మీరు ఎందుకు రారు, ఎవరి కోసం మీరు రావట్లేదు, అది ఇదని తిరిగేసి ఇంకా ఎలా కాదు, నేను రాజమండ్రి హాస్పిటల్లోకి అపాయింట్మెంట్ బుక్ చేస్తున్నాను, రేపు ఏదోలాగా అక్కడికి వెళ్ళండి, నేను నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అక్కడికి వచ్చేస్తాను అనేసి మా వారైతే చెప్పారండి. అయితే ఇప్పుడు రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళారు. ఆ రోజు నేను కరీంనగర్లో ఉన్నాను, సతీష్ గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఆ రోజు మార్నింగ్ అయితే వచ్చారనమాట. నేను కరీంనగర్ నుంచి ఈవినింగ్ 7 o'clock కల్లా వచ్చేస్తే 8 o'clockకి మా హస్బెండ్కి చాగల్ ట్రైన్కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు. అయితే రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ ఏమన్నారు, కిడ్నీ అస్సలు బాగోలేదు, చాలా ప్రాబ్లం వచ్చింది, అయితే మీరు వైజాగ్ అయినా వెళ్ళండి లేకపోతే విజయవాడ అయినా వెళ్ళి అక్కడ కిడ్నీ డాక్టర్కి చూపించుకోండి అని అన్నారు. ఇప్పుడు ఈ వైజాగ్ విజయవాడ తిప్పే కన్నా డైరెక్ట్గా మా మావయ్య గారిని హైదరాబాద్ తీసుకొచ్చేస్తే మా హస్బెండ్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది కదా హాస్పిటల్లో చూపించడానికి. సో ఎలాగో రేపు పొద్దున్న నేను ఈరోజు సాయంత్రం ఎక్కేస్తాను, రేపటికి దిగిపోతాను కదా, మా అమ్మని మా నాన్నని తీసుకుని సండే నైట్కి బయలుదేరిపోయి మండేకి ఇక్కడికి వచ్చేస్తాను అని అనుకున్నారు. అయితే అప్పుడే మా హస్బెండ్కి టికెట్ కన్ఫర్మ్ కాలేదు. మాకు ఒక 1 వీక్లో ఎన్ని టెన్షన్స్ ఫేస్ చేసామో నాకు మా ఆయనకే తెలుసండి. హడావుడి అయిపోయింది మాకు. టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళి మావయ్య గారిని తీసుకురావడానికి 3 days టైం పట్టేస్తుంది. ఇక్కడ ఒక జర్నీ, అక్కడ దిగిన తర్వాత మళ్ళీ నైట్ జర్నీ, ఇక్కడికి వచ్చేసరికి ఒక రోజు పట్టేస్తుంది కదా. 3 days డిలే చేసే అంత టైం కూడా లేదు మనకి. సో అప్పుడు ఇంకా ఏం చేస్తాము, బస్ టికెట్లు చూస్తే బస్ టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయని నేను వచ్చి తీసుకెళ్ళాలంటే 3 days పట్టేస్తుంది, మనకు అంత టైం లేదు ఇప్పుడు. కాబట్టి మీరు ఓపిక చేసుకుని బస్కి ఎక్కేసి వచ్చేస్తారా, నేను ఇక్కడ రిసీవ్ చేసుకుని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతానంటే మావయ్య గారు భయపడ్డారు ప్రయాణం చేయడానికి. ఎందుకంటే ఆయనకి వచ్చే సిమ్టమ్స్ అన్నీ కూడా మీకు చెప్తానండి. సో సరే అయితే చెయ్యి, ఏదోలాగా వస్తామన్నారు. టికెట్స్ అయితే బుక్ చేశారు. ఈరోజు మార్నింగ్ అయితే దిగారనమాట. సో మార్నింగ్ బ్లడ్ టెస్ట్లకి వెళ్ళినప్పుడు అక్కడ రాజమండ్రి డాక్టర్ కొన్ని టెస్టులు రాసిచ్చారు. ఆ టెస్టులు దేనికంటే కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, డయాలసిస్ చేసే వరకు ఆ సిచ్యువేషన్కి వెళ్ళిందా లేకపోతే మెడిసిన్తో క్యూర్ అవుతుందా అన్న టెస్టులు అయితే రాశారనమాట. సో టెస్టులు మార్నింగ్ 7 o'clock 8 o'clockకి బ్లడ్ రిపోర్ట్స్ ఇచ్చి వచ్చారండి. మనకి 4 o'clockకి రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. రిపోర్ట్స్ రావడంతో పాటు ఇమీడియట్గా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అనేసి అక్కడ విజయ డయాగ్నోస్టిక్లో నుంచి డాక్టర్ ఫోన్ చేశారు. వాళ్ళు మనకి వాట్సాప్లో వార్నింగ్ మెసేజ్ అయితే ఒకటి పెట్టారన్నమాట, చాలా డేంజర్ ఉంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయాలని ఒక మెసేజ్ అయితే పెట్టారన్నమాట.
అప్పుడు మాకు చాలా టెన్షన్ మొదలైందండి. ఎందుకంటే మావయ్యని చూస్తే ఏమి తేడా లేదు అన్నట్టుంది. కానీ రియాలిటీ ఏంటంటే మావయ్య గారు మేము భయపడతామని ఆయనకి ఎలా ఉంది అన్నది మనకి ఏమీ చెప్పట్లేదు. ఈరోజు వంట చేసాక భోజనం చేస్తున్నామండి మేమందరం కూర్చుని. మావయ్య గారికి సడన్గా ఒక ముద్ద అన్నం తినగానే స్నానం చేసి మనిషి బాత్రూంలో నుంచి ఒళ్ళు తుడుచుకోకుండా నీళ్లు కారుతూ ఎలా ఉంటారో అలాగా ఒళ్ళంతా చెమట పట్టేసి చలేసేసింది అనమాట. నేను అన్నాను, ఏంటి మావయ్య అలా వణుకుపోతున్నారు, అలాగా ఏంటి మీ ఒళ్ళు ఏంటి అలా అయిపోతుంది, నీరేంటి అలా వచ్చేస్తుంది ఒంట్లో నుంచి అంటే, వేడిగా తింటున్నాను కదమ్మా అందుకే అన్నారు. మేము కూడా మీతో పాటే తింటున్నాము, మేము వేడన్నవి తింటున్నాము, మాకు ఎవరికి పట్టని చెమటలు మీకెందుకు పడుతున్నాయి అన్నా కూడా మావయ్య గారు ఎలా ఉంది నాకు అసలు బాగాలేదమ్మా ఏమి చెప్పలేదండి మావయ్య. కానీ అలాగే వెళ్ళిపోయి పడుకుని పోయారు. మేమేమనుకుంటాము, ఏమీ లేదు మనిషి చూస్తాకి ఇంత బాగున్నారు కదా అని అనుకున్నాము. కానీ డాక్టర్ ఫోన్ చేసి ఇమీడియట్గా మీరు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, చాలా క్రిటికల్గా ఉంది కండిషన్ అనేసి అన్నారన్నమాట. అయితే ఆ టెస్టుల్లో మనకి ఏమేమి ఎక్కువ వచ్చాయంటే పొటాషియం వాల్యూ 7.5 వచ్చిందండి. పొటాషియము మనకి ఎప్పుడు 5 లోపు ఉండాలంట. పొటాషియం అన్నది హార్ట్ బీట్ని రిథమ్ని కంట్రోల్ చేసే ఒక న్యూట్రియంట్ అంట. అది మావయ్య గారికి కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వటం వల్ల అది చాలా ఎక్కువైపోయిందంట. కిడ్నీ దాని యొక్క ఫంక్షన్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల మావయ్య గారి బ్లడ్లో పొటాషియము, నైట్రోజన్ను, యూరిక్ యాసిడ్ అన్నీ వ్యర్థాలన్నీ బ్లడ్లో కలిసిపోవడము ఆయనకి అలాగా విపరీతమైన చెమటలు పట్టేసి ఒళ్ళంతా షవరింగ్ అయితే వస్తుందంట. ఇది ఒక టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ సిగ్నల్ అంటండి. మనకి ఇవేం తెలియదు కదా. హార్ట్ అటాక్ అంటే గుండెల్లో లాగుతుంది, ఎడం వైపు చేయి లాగుతుంది, కుడివైపు చేయి లాగుతుంది ఇలా అనుకుంటాం కదా. కానీ ఇది కూడా ఒక సిగ్నల్ అంట. సో ఈ పొటాషియం వాల్యూ 5 లోపు ఉండాలి. 7.5 అంటే చాలా చాలా ప్రమాదం అంట. మనకు ఒక నొప్పి తెలియకుండా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అనేసి అన్నారు. సో మేము ఇంకా ఇమీడియట్గా మావేని 5 o'clockకి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి ఎమర్జెన్సీలోనే మేము MICUలో అడ్మిట్ చేసేసామండి. కేర్ హాస్పిటల్ అనమాట. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ వ్లాగ్లో కనిపిస్తాయి. అయితే చాలామంది డీటెయిల్గా ఏంటి ప్రాబ్లము క్లియర్గా చెప్పు, మా ఇంట్లో కూడా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు అని ఇలాగ అడుగుతున్నారు కాబట్టి మీకు ఇంత నేను డీటెయిల్గా అయితే చెప్పానండి. సో ఇది ప్రాబ్లం ఏంటి, మావయ్య గారికి కిడ్నీ క్రియాటిన్ వచ్చేసి 3.4 ఉంది, హీమోగ్లోబిన్ వచ్చేసి 8 ఉంది, ESR 88 ఉందండి. మనకు అది 20 లోపల ఉండాలంట, అలాంటిది 88 ఉంది. పొటాషియం 5 లోపల ఉండాల్సింది 7.4 ఉంది. నైట్రోజన్ ఉండిపోయింది, యూరిక్ యాసిడ్ కలిసిపోయింది బ్లడ్లో. కిడ్నీ చేయాల్సిన పనంతా వ్యర్థాన్ని తొలగించాలి కదా, ఆ వ్యర్థాలన్నీ బ్లడ్లో అయితే కలిసిపోయినాయి అనమాట. సో మావయ్య గారికి మనకి తెలుస్తున్న సిమ్టమ్ వచ్చేసి ఆయనకి విపరీతమైన చెమట పట్టేసి ఒళ్ళంతా షవరింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే ఆయన స్కిన్ మొత్తము మనము వంకాయని పొయ్యి మీద పెట్టి కాల్చినప్పుడు వంకాయ స్కిన్ ఎలా అయిపోతుందో చూసారండి, అలాగా ఆయన స్కిన్ కూడా బ్లాక్గా ముడతలు పడిపోయినట్టుగా అలా వచ్చేసింది అనమాట. సో ఇంకా ఎమర్జెన్సీగా ఆయన్ని హాస్పిటల్ అయితే జాయిన్ చేసాము. సో తర్వాత ఏమైంది, చాలా ఇంకా అసలు ఒకానొక టైంలో అయితే మా హస్బెండ్ బైక్ నడపలేకపోయారండి. దేన్నైనా గుద్దేస్తారేమో అన్నంత కంగారు పడిపోయాను నేను. ఎందుకంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి మేము ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం అవి చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా హాస్పిటల్ నుంచి కాల్ వచ్చి డాక్టర్ మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నారు. పేషెంట్కి ఎలా ఉందో చెప్పండి అయ్యా అంటే అతను చెప్పడు. మా హస్బెండ్ మా మావయ్యకి ఏదో అయిపోయింది అనుకుని ఆయన బండి నడపలేకపోయారండి. నేను మావయ్యకి ఏమవ్వదు, ఆయన హెల్త్ స్టేబుల్గానే ఉంటుంది, నువ్వు జాగ్రత్త, మళ్ళీ మనకి ఏమన్నా అయితే పిల్లలు ఏమైపోతారు, నువ్వు జాగ్రత్తగా నడుపు బండి అని ఆయన్ని సంతయిస్తూ బైక్ మీద దేవుడా క్షేమంగా తీసుకెళ్ళు, అక్కడ ఏం అవ్వకూడదని అనుకుంటా వెళ్ళామన్నమాట. టైం అయితే 4:30 అయ్యిందండి. పిల్లలిద్దరిని తీసుకుని ఇప్పుడు మేము డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పటికే మా హస్బెండ్ చాలా టెన్షన్లో ఉన్నారండి. డాక్టరు ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయాలనేసి ఫోన్ చేసి చెప్పారు. అయితే డాన్స్ క్లాస్లో దింపేసి యాన్యువల్ డేది ఫీజు కూడా కట్టేసి వచ్చేసానండి. ఇప్పుడైతే ఇంకా మావయ్య గారికి మార్నింగ్ టెస్టులు చేయించాం కదా, పొటాషియం లెవెల్స్ ఒకటి, క్రియాటిన్ లెవెల్స్ ఒకటి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి అనేసి చెప్పారు. సో ఇప్పుడు మావయ్య గారిని తీసుకుని ఎమర్జెన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాము. మా మావయ్యతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటేనండి,
చాలా మొండి మనిషి అండి. ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ బాధ ఉంది, నాకు ఒంట్లో ఎలా ఉంది, ఇవేమి చెప్పరు. ఎందుకో ఆయననే నేనే పడిపోవాలి, మనము వీళ్ళకి చెప్తే వీళ్ళు ఇబ్బంది పడిపోతారు అనుకుంటారో ఏమో నాకు తెలియదు, కానీ అలా అనుకుని ఈరోజు ఆయన ప్రాణం మీదకైతే తెచ్చుకున్నారండి. ఒక బిళ్ళతో అయిపోయేదాన్ని ఈరోజు డయాలసిస్ వరకు ఆ ట్రీట్మెంట్లు అవన్నీ పడాల్సి అయితే వస్తుంది. 20 రోజుల క్రితమే మా మావి వచ్చేసి ఉంటే ట్యాబ్లెట్తో క్యూర్ అయిపోయేది. ఈరోజు ఇంతలాగా డయాలసిస్ ఆ ప్రాసెస్ ఇదంతా పడే ఇదే ఉండకపోయేది కదా. సో ఇంకా అత్తయ్యని మావిని ఆటో ఎక్కించి పంపించేసి మేమైతే బైక్ మీద ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీలో జాయిన్ చేసుకున్నారు. చాలా హడావుడైపోయిందండి. మావేనైతే ఎంఐసీయూలో అడ్మిట్ చేసేసాము కేర్ హాస్పిటల్లోని. నేను ఇంటికి వచ్చాను అత్తయ్య అని, మా వారు హాస్పిటల్లోనే ఉన్నారు. నేను మాత్రం ఇప్పుడు ఇంటికి వచ్చాను అనమాట. ఎందుకంటే పిల్లలిద్దరిని ఇందాక డ్యాన్స్ క్లాస్లో దింపాం కదండి, వాళ్ళని తీసుకుని రాలేదు. వాళ్ళేమో ఫోన్లు చేసేస్తున్నారు. సో ఇంకా నేను త్వరగా వాళ్ళని అయితే తీసుకుని వస్తాను. 5:30కి అయిపోయిందంట క్లాసు, ఇప్పుడు 6 అయిపోతుంది. మా వారేమో ఆటో అక్కడికే బుక్ చేశాను అన్నారు, రాంగ్ అడ్రస్ పెట్టేశారు. ఇంకా సరే అనేసి ఇంటికాడ దింపేయండి, బైక్ అయినా వేసుకుని వెళ్తానని ఇంటికైతే వచ్చాను నేను. సో క్విక్గా పిల్లలిద్దరిని రిసీవ్ చేసి టైం అయితే 7:20 అయిపోయిందండి. పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకుని వచ్చేసి ఒక ముద్ద అన్నం అయితే తినిపించేశాను. ఇప్పుడైతే నేను మా అమ్మ కరీంనగర్ నుంచి వచ్చేసిందంటండి. అక్కడ బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తున్నదంట. సో అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో కాసేపు అయితే టైం స్పెండ్ చేసేసి మా తమ్ముడు అటు వస్తాడు. మా తమ్ముడు మా అమ్మని నర్సాపురం ట్రైన్ అయితే ఎక్కిస్తారు. నేను అన్నాను, ఇంటి పక్కనే కదమ్మా, ఇంటికి వచ్చేసేపోయావా అని అడిగితే అమ్మేమో నేను రానమ్మా, చనిపోయిన దగ్గరికి వెళ్ళాను కదా, అలా మీ ఇంటికి రాకూడదు, అది మీకు కీడు అనేసి అంటుంది. ఇంకా ఇప్పుడు టైము అమ్మ దిగేసరికి 7:20 అలా అయ్యిందండి. ఇంకా చాలా టైం ఉంది. 9:45కి నర్సాపురం ఎక్స్ప్రెస్ అనమాట. ఇంటికి రానంటుంది. రైల్వే స్టేషన్లోనే కూర్చుంటాను, నన్ను స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోండి అనేసి అంటుంది అనమాట. ఇంకా సరే అయితే నేను స్టేషన్ దగ్గర వరకు నేను రాలేను, కానీ కిరణ్ దింపుతాడు, నేను ఇక్కడికి వచ్చి కాసేపు నీతో మాట్లాడేసి ఇంటికైతే వచ్చేస్తాను అన్నాను. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటి, మావయ్య గారికి రేపు అడ్మిషన్ తీసుకున్నాం. ఈరోజు సండే కదా, డాక్టర్స్ లేరు అన్నారు చాలా హాస్పిటల్లో కనుక్కుంటేని. అందుకనేసి మా తమ్ముడిని నేను రావద్దురా, బావ నేను ఉన్నాం కదా, అమ్మని నేను ఎక్కిస్తాను ట్రైన్ అని చెప్పాను అనమాట. సో పాప మా తమ్ముడు అందుకని మార్నింగ్ రాలేదు. ఇప్పుడు ఎమర్జెన్సీగా మావయ్యని జాయిన్ చేయాల్సి వచ్చింది కాబట్టి మా హస్బెండ్ హాస్పిటల్లో ఉండిపోయారు అత్తయ్య అని. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను. నాకు అసలు ఇవి ట్రైన్ల గురించి ప్లాట్ఫామ్ల గురించి అంత ఐడియా ఉండదండి నాకు. సో ఇంక అందుకని మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేసి రారా, మళ్ళీ నేను వెళ్ళానంటే పిల్లలిద్దరు ఇంట్లో ఒక్కళ్ళు అయిపోతారు, నువ్వు రారా అంటే తమ్ముడు ఇప్పుడు స్టార్ట్ అయ్యాడు. పాపం ఇంకా అమ్మ ఒక్కతే అక్కడ ఉంది కదండి, అమ్మతో కాసేపు టైం స్పెండ్ చేద్దాము అనేసి పిల్లలకి అన్నం అయితే తినిపించేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అయితే కూర్చోబెట్టాను. నేను త్వరగా అయితే అమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు అక్కడ ఉండి ఇంటికైతే వచ్చేస్తాను. మా తమ్ముడు దిగ్గానే మా తమ్ముడు మా అమ్మని రైల్వే స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తాడు. ఇంకోండి అమ్మనైతే కలిసి కాసేపు అయితే మాట్లాడుకున్నాము. ఇంకా అమ్మ అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నది. లంచ్ డిన్నర్ ఏమైనా తీసుకుని రానా అంటే ఏమి వద్దు, నేను వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, అది తినేస్తానంది. మా ఇంటికి రా అమ్మ అంటే వద్దమ్మా కీడు, ఇప్పుడు అసలే మీ మావయ్య గారికి కూడా బాగాలేదు, నేను 7 దగ్గరికి వెళ్ళాను కదా, అలా రాకూడదు, నేను రాను అనేసి అన్నదండి. నేను ఎంత రమ్మన్నా కూడా చాలా టైం ఉంది కదా అని చెప్పినా రాలేదనమాట. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి మా మను అయితే ఐ లవ్ యూ మామ్ అని ఇలాగ రాసి ఉంచిందండి. నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. మా షాను మను నా కోసం ఇలాంటివి చాలా చాలా చేస్తారనమాట. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత మిరప్పప్పు అయితే నీట్గా వాష్ చేసేసానండి గ్రైండర్ వేయడం కోసము. ఈ లోపల అత్తయ్య గారును మా హస్బెండ్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు భోజనం చేయడానికి. ఇంకా నేను అవి క్లీన్ చేస్తుంటే మా అత్తయ్య గారు నేను ఆ పని నేను చేస్తాను, నువ్వు వేరే పని చేసుకో అనేసి అన్నారనమాట. ఇంకా నేను ఈ గిన్నెలు అయితే సర్దుకుంటున్నాను, ఎందుకంటే తోమలసినవి మధ్యాహ్నం భోజనం తర్వాత కొన్ని గిన్నెలు అయితే ఉండిపోయినాయండి, వాటిని అయితే క్లీన్ చేయాలి. తర్వాత అత్తయ్య గారు పప్పు రుబ్బడం కంప్లీట్ అయితే గ్రైండర్ కూడా శుభ్రం చేయాలన్నమాట. సో ఇంకా అత్తయ్య నేను ఆ పని అయితే చేసుకుంటున్నామండి. ఇంకా నేను అమ్మ దగ్గరికి వెళ్ళి కూడా ఇప్పుడే వచ్చాను కదండి, ఇంకా నేను బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టాను అన్నం వండడానికి. సో అన్నం ఉడికిపోతే అన్నాన్ని కూడా వాష్ చేశాను. అయితే మా తమ్ముడు అమ్మని దింపేసి ఇక్కడికి వస్తాను అన్నాడు. ఆడొచ్చేస్తే మేము అందరం కలిసి భోజనం అయితే చేసేస్తాము. ఇంకా మా వారు హాస్పిటల్ నుంచి వచ్చారు కదండి, మా వారికి ఎంత శుభ్రమో, అస్తమాను స్నానం చేసేస్తారండి మా ఆయన. ఇంకా ఆయన ఏమో స్నానానికి వెళ్ళారు, ఇంకా అత్తయ్య గారేమో పప్పు కడుక్కుంటున్నారు. నాకేమో తోమాల్సిన గిన్నెలు చాలా ఉన్నాయి కదా, వాటన్నిటిని తోముకుందామని ఇలా సర్దేస్తున్నాను. ఇంకా
తర్వాత మేము భోజనాలు అవన్నీ చేసేసామండి. అయితే ఎంఐసీయూలో పెట్టారు కదా మావేని, అక్కడ ఎవ్వరు ఉండకూడదంట. ఉంటే మీరు కింద ఎక్కడైనా వెయిటింగ్ హాల్‌లో ఉండండి తప్పించి ఇక్కడ ఉండొద్దు. లేదా మీరు ఇంటికెళ్ళిపోండి. ఏమన్నా ఎమర్జెన్సీ అయితే పేషెంట్‌కి ఏమన్నా బాగోకపోతే మేము ఫోన్ చేస్తాం. మీరు ఇమ్మీడియేట్‌గా రండి అని అన్నారండి. సరే ఇంక ఎలాగూ భోజనానికి వచ్చారు కదా! ఇంక ఇంటికాడ ఉండిపోతాం. మీకు ఏమన్నా ఎమర్జెన్సీ అయితే మాత్రం ఫోన్ చేయండి. వెంటనే వచ్చేస్తాం మేము. ఒక హాఫ్ అన్ అవరే మాకు అనేసి చెప్పి వచ్చేసారండి. ఇంక ఎళ్ళరనమాట. ఎళ్ళకుండా వచ్చేసారు. అయితే మేము భోజనాలు చేసేసామండి. నేను ఇంట్లో గిన్నెలన్నీ తోమేసుకొని ఒకసారి హాల్ అంతా నీట్‌గా శుభ్రం చేసేసుకొని మేము పడుకునేసరికి 11:00 అయ్యింది. 11:00 అలాగా పడుకుంటున్నాము. ఈ లోపల 12కి మాకు ఫోన్ వచ్చిందనమాట. ఏమని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఒకసారి మీరు హాస్పిటల్ దగ్గరికి రావాలి, డాక్టర్ గారు రమ్మంటున్నారు మిమ్మల్ని అనేసి చెప్పారు. పోనీ అది ఎందుకు ఏంటి అని ఒక మాట చెప్పారనుకోండి మనకి టెన్షన్ ఉండకపోదును. అతనేంటి ఫోన్ పెట్టేశాడు. ఏమైంది చెప్పండి, ఏమైంది చెప్పండి అంటే చెప్పడు. పోనీ దీనికోసం రమ్మంటున్నారు, ఇలా ఉంది, పోనీ పేషెంట్‌కి ఇలా ఏమన్నా చెప్తే మనకు ఒక కంగారు ఉండదు. ఇదేంటి ఏ విషయం చెప్పకుండా మిమ్మల్నే రమ్మంటున్నారు, ఏదో మాట్లాడాలంట అనేసి అంటున్నారని ఇంకా మా వారు కంగారు పెట్టేసుకున్నారండి. అప్పుడు కరెక్ట్‌గా 12:00 అయింది. మేము అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్‌కి వెళ్ళాము నేను, మా ఆయన. మా అత్తయ్య వెళ్తా అన్నారు కానీ నాకు తెలుసు కదా! మా ఆయనకి ఏదైనా కంగారు వస్తే మా వారు ఎలా ఉంటారు, ఎలా రియాక్ట్ అవుతారు అన్నది నాకు తెలుసు. సో ఇంక నేనే వస్తాను నీతో పాటు అని నేను బండెక్కి తనతో పాటు వెళ్ళాను. మా ఆయనేమో మా మావికి ఏదో అయిపోయింది అందుకనేసి వాళ్ళు ఏ విషయము చెప్పట్లేదు అనేసి మా వారు ఎంత స్పీడ్‌గా నడిపేశారోనండి బండి. నేను ఆగు, అక్కడ స్టేబుల్‌గానే ఉంటది, ఏమి కాదు, నువ్వేమన్నా ఇప్పుడు మనకేమన్నా యాక్సిడెంట్ లాంటిది అయ్యిందంటే మన పిల్లలు ఏమైపోతారు, నువ్వు ఇంత కంగారు, ఇంత ప్యానిక్ తెచ్చుకోకు, అంతా బాగానే ఉంటదని అలాగ చెప్తూ ఎలా అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. కొద్దిసేపట్లో అనగా మళ్ళీ ఫోన్ వచ్చిందనమాట. వస్తున్నారా అండి మీరు అనేసి ఫోన్ చేస్తే, మేడం ఏమైందండి పూర్తిగా చెప్పకుండా మీరు ఇలా పెట్టేస్తుంటే మాకు కంగారు వచ్చేస్తుంది, మేము బైక్ కూడా నడపలేకపోతున్నాము అని అంటే, ఏమీ లేదండి, మీ మావయ్య గారికి వాల్యూస్ తగ్గట్లేదు, ఎంత ఎక్కువ ఉన్నదంటే ఇప్పుడు ఇది హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది కాబట్టి డయాలసిస్ మొదలు పెట్టాలి, దాని మీద మేము మీది కన్సెంట్ ఫామ్ మీద సంతకాలు తీసుకోవాలి, అందుకని రమ్మన్నామంటే, మరి ఇదే విషయం ఇందాక చెప్తే మేము ఇంత ప్యానిక్ అవ్వం కదండి, వస్తున్నామండి ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాము అనేసి చెప్పామన్నమాట. మీరు ఏం కంగారు పడకండి, తాయితీగానే రండి, అంత ఫాస్ట్ డ్రైవింగ్ వద్దు అనేసి డాక్టర్ అయితే చెప్పారు. ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. వెళ్ళేసరికి మావయ్య గారికి అప్పటి వరకు యూరిన్ బ్లడ్ వచ్చినట్టు రెడ్ కలర్‌లో వచ్చేదంట. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పారన్నమాట, యూరిన్ కలర్ అయితే చేంజ్ అయ్యింది. అయితే మేము ఎన్ని ఫ్లూయిడ్స్, ఎంత మెడిసిన్ ఇచ్చినా కూడా పొటాషియం అన్నది యూరిన్ ద్వారా బయటికి రావట్లేదు. కాబట్టి ఇది నేను నెఫ్రాలజిస్ట్‌తో మాట్లాడాను, కిడ్నీ డాక్టర్ తోటి. డయాలసిస్ ఇప్పుడే స్టార్ట్ చేయడం మంచిది అని చెప్పారు. అప్పుడు హార్ట్ రిథమ్ అన్నది సరిగ్గా మెయింటైన్ అవుతుంది, లేదంటే అది హార్ట్‌కి ప్రమాదం అవుతుంది. సో మేము డయాలసిస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాము, మీ సంతకాలు కావాలి అనేసి చెప్పారనమాట. చెప్తే అప్పుడు మేము సరేనండి, మీకు ఏది మంచి అనిపిస్తే మీరు అది చేసేయండి డాక్టర్ అనేసి మేము చెప్పాము. తర్వాత తిట్టారనమాట మావేని, ఎందుకు ఇంత డిలే చేశారు, మీరు నెలకొకసారి చూపించుకోవట్లేదా? టైం అయితే 12:00 అయిందండి. మావయ్య గారి గురించి హాస్పిటల్ నుంచి అర్జెంటుగా కాల్ వచ్చిందనేసి చాలా ఫాస్ట్గా అయితే మేము హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాము. మరి డాక్టర్ ఏమని చెప్తారో ఏంటో తెలీదు. సో మా వారైతే పాపం ఎంత కంగారు పడుతూ ఉన్నారని. డాక్టర్ అయితే తిట్టారండి మావయ్య గారిని, ఎందుకంటే మీరు వెంటనే ఎందుకు చూపించుకోలేదు, నెలకొకసారైనా చూపించుకోవాలి కదా అనేసి ఇలా అన్నారనమాట. ఇంకా తర్వాత డయాలసిస్ మొదలుపెట్టారు. టైం అయితే కరెక్ట్గా 2:00 అయిందండి. హాస్పిటల్ నుంచి జస్ట్ ఇప్పుడే మేము ఇంటికైతే వచ్చేసాము. మళ్ళీ మార్నింగే 6కి లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపాలి. ఇంకా మళ్ళీ అవ్వదేమో, నాకు లెగలేనేమో అనిపించింది, అందుకని ఇంక ఇంటికి వచ్చేసాను నేను. మా వారు కూడా వచ్చేసారు. మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేస్తాము, వెంటనే రండి అన్నారు. ఇంకేసారి రమ్మంటే అత్తయ్య గారిని మా వారిని పంపిస్తాను, ఎందుకంటే నేను మళ్ళీ మార్నింగే లేవలేను కదా అందుకనేసి. సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.